అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ గురించి, మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది. మన 7th జూలైకి 69/24 కేసులో ఉచ్చమరి పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాళ్ళు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరి బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. ఏం కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుపుతూనే ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్ట పని ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ టిల్ ద బాడీ ఇస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 ఆఫ్ పోక్సో యాక్ట్. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పోక్సో యాక్ట్. విషయం గారు మాట్లాడారు, కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు. ఇదే ఎట్లా ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, చాలా డెప్త్గా గైడ్ చేయటం, డీజీ గారు కానీ, ఎస్ఎం గారు కానీ, సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలకు చెప్పారు, ఏం జరిగింది? వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని కన్సిల్ చేయాలని అనుకున్నాం. వాళ్ళని కేసులు ఎండ్ అవ్వకుండా హోటల్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంటర్ అవ్వడం. అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడడం కానీ? ఒకటి సెల్ ఫోన్ చూడడం అయితే వీళ్ళకు ఉంది. ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇట్లా ఆర్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర అఫెన్స్ జరిగింది. టెంపుల్ దగ్గర ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది. అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట, టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు రోడ్లింగ్ చేసి చేస్తారు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత, నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రజెస్ లేవు, ఎవరు చెప్పచ్చు.
సార్ గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నవి, దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ